హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆఫ్రికా దేశాలలో తన 6 రోజుల పర్యటనను ముగించారు. ఉగాండా, ఇథియోపియా మరియు మొజాంబిక్ 10న ఉగాండా నుండి ప్రారంభమయ్యాయి. ఈఏఎం ప్రెసిడెంట్ యోవేరి ముసెవేనీని పిలిచింది మరియు అతని కౌంటర్ ఉగాండా విదేశాంగ మంత్రి హెచ్ఈ జనరల్ జెజే ఒగొండోతో విస్తృత శ్రేణి సమస్యలను కవర్ చేస్తూ సమగ్ర చర్చలు జరిపారు. ఉగాండాలోని నీరు మరియు పర్యావరణ మంత్రితో కలిసి ఈఏఎం అధికారికంగా ఎగ్జిమ్ బ్యాంక్ నిధులతో ఉగాండాలోని 20 జిల్లాల్లోని 500,000 మందికి తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టును ప్రారంభించింది అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పార్లమెంటరీ సహకారం మరియు అభివృద్ధి సహకారం గురించి చర్చించడానికి ఈఏఎం జైశంకర్ ఉగాండా పార్లమెంటరీ ఫోరం ఆన్ ఇండియన్ అఫైర్స్ సభ్యులతో సమావేశమయ్యారు. దేశంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యు యొక్క మొదటి విదేశీ క్యాంపును కూడా ఆయన ప్రారంభించారు. ఈఏఎం ఉగాండాలోని భారతీయ కమ్యూనిటీతో కూడా ఇంటరాక్ట్ అయ్యింది మరియు ఇండియన్ బిజినెస్ ఫామ్లో ప్రసంగించింది. దీనికి వాణిజ్యం, పరిశ్రమలు మరియు సహకార శాఖ మంత్రి హెచ్ఈ మిస్టర్ మేబెసా ఫ్రాన్సిస్ హాజరయ్యారు. వారణాసిలోని తులసి ఘాట్ పునరుద్ధరణ కోసం ఉగాండాలోని భారతీయ సమాజం నిధులు సమకూర్చే ప్రాజెక్టును కూడా ఈఏఎం లాంఛనంగా ప్రారంభించింది అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జైశంకర్ ఇథియోపియాకు రవాణా పర్యటనను వెళ్లి అక్కడ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి డెమికే మెకర్నన్ను కలిశారు. తర్వాత అతను మొజాంబిక్ను సందర్శించాడు. 2010 నుంచి అలా చేసిన మొదటి భారతీయ విదేశాంగ మంత్రి. అక్కడ అతను అధ్యక్షుడు ఫిలిప్ జాసింటో న్యూసీతో సహా అగ్రనాయకత్వాన్ని కలుసుకున్నారు మరియు ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలతో సహా అనేక విషయాలపై చర్చించారు. ఈ సమావేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలతో సహా అనేక అంశాలను కవర్ చేశాయి. యుఎన్తో సహా బహుపాక్షిక వేదికలలో సహకారానికి సంబంధించిన అంశాలు కూడా చర్చించబడ్డాయి అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద కొనుగోలు చేసిన రైలులో జైశంకర్ ప్రయాణించి మరో భారతీయ ఎల్ఓసి ద్వారా నిర్మిస్తున్న వంతెనను ప్రారంభించడం ద్వారా భారతదేశ అభివృద్ధి సహకారంపై దృష్టి సారించింది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.